మనం ఎంత కష్టపడి పని చేసినా, చేసిన పనికి వాల్యూ ఉండాలంటే ప్రతి పనిని కూడా మనం చాలా ఇష్టంగా చెయ్యాలి కదా! హాయ్! హలో అండి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. నా వీడియో చూస్తున్న మీ అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. దేవుని దయ వల్ల, మీ దయ వల్ల మేమందరం కూడా చాలా బాగున్నామండి. సో, ఈరోజొచ్చేసి నేను మార్నింగే లంచ్ ప్రిపేర్ చేశానండి. లంచ్‌లోకైతే నేను ఈరోజు చికెన్ పలావ్ చేశాను. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మార్నింగే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ 2 కూడా మార్నింగే ప్రిపేర్ చేస్తాను అని. సో, ఈరోజొచ్చేసి మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే దోసలు వేశాను. ఇంకా లంచ్‌లోకైతే చాలా సింపుల్‌గా, క్విక్‌గా ఒక 10 మినిట్స్‌లో అయిపోయే చికెన్ పలావ్ అయితే చేశానండి. ప్రాసెస్ అయితే ఏమీ లేదండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంటుంది. ఎంత మంచి రెసిపీని మీతో షేర్ చేస్తాను కదా! ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్‌గా అయితే ఒక పాన్ పెట్టి పాన్‌లో కొంచెం ఆయిలు, ఘీ అయితే వేశాను. ఆ 2 బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్‌నైతే యాడ్ చేశానండి. ఇంకా ఆ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేశాను. వెజిటబుల్స్ అంటే అన్ని రకాల కూరగాయలు కాదండోయ్! నేనైతే ఓన్లీ టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. సో, వాటిలిని శుభ్రంగా వాష్ చేసి చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఆల్రెడీ 1 డే ముందే చికెన్ శుభ్రంగా వాష్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టానండి. ఇక్కడ మెయిన్‌గా ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా చికెన్ డైరెక్ట్‌గా యాడ్ చేయడం కన్నా బాగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్‌ని యాడ్ చేస్తే టేస్ట్, ఫ్లేవర్ కూడా బావుంటుంది. సో, నేనైతే ఎప్పుడైనా చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత మాత్రమే బిర్యానీస్‌లో గానీ, పలావ్స్‌లో గానీ యాడ్ చేస్తాను. ఇక్కడైతే ఇంక చికెన్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు అండ్ ఇంకా ధనియా పౌడర్, గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే పైకొస్తుంది. అప్పుడు వాటర్‌ని యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ పలావ్ కోసం అని చెప్పి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని 10 మినిట్స్ సిమ్‌లో ఉంచితే మన వేడి వేడిగా పలావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ టైం ఒక్కొక్కసారి టైం లేనప్పుడు చాలా క్విక్‌గా లంచ్ పెట్టాలి, ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఇలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ఇలా చికెన్ పలావ్ ట్రై చేశారా? ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.